మీ వైఫా? ఇక్కడే దొరికింది. ఏ ఊరు? చంపిపాలెం. చంపిపాలెం. వీళ్ళెక్కడా? ఇందాక తిన్నా కదా. అది వంశీధర్ రెడ్డి గారి ఇల్లు. ఇంటి కింద ఉంటాం రెడ్డికి. వంశీధర్ రెడ్డి గారి ఇంట్లో రెంట్ కొంటున్నారు. అవును. ఈ ఊరేనా? కూర్చోండి కూర్చోండి. రండమ్మా. 1,00,000 రూపాయలు మొదటి ప్రశ్న. కూర్చో బేబీ. నువ్వు కూర్చో ఫస్ట్. ఏమన్నా? కూర్చో బేబీ అన్నా. నువ్వే ఆవిడికి బేబీలో ఉన్నావు. అది నీ బేబీయా? 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న. అడుక్కో. నా ఫ్యాన్ అక్కడ ఉన్నాడు. అక్కడ తేడా వస్తే తెలుసుగా. తెలుసే. మైక్ కనపడదు. మీరు సౌండ్ చెప్పుకోండి. కనపడకపోతే. 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు అరేంజ్ కాదు. మరి నీ పోరబోకు పెళ్ళ అంటే ఏమన్నది అది? రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాల. మరి మీరిద్దరు అంటే అంతా బాగుంది. అదేంటో శ్మశానంలో నక్కాల్సినట్టు. అంటే ఇంతకుముందు శ్మశానంలో పని చేసేదండి. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. మరి నువ్వు ఏ ఊర్రా ఇది? చంపిపాలెం. ఇంట్లో ఉంటానంటున్నావు. అంతే, అది సైడ్ బిజినెస్. ఎవరన్నా పోతే దింకదే కాదు. మీ ఆవిడ నువ్వు ఇద్దరునా? మీ ఈవెంట్ మేనేజ్మెంట్ పేరు? ఓకే. 1,00,000 రూపాయల మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురునే కలి వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? చంపిపాలెం. ఎక్కడ ఉన్నారు? ఇందాక నుండి అరుస్తున్నాడు చూడు. మా పెద్దోడు. ఇగో ఇటు వెళ్తున్నాడు చూడు, చిన్నోడు. పిల్లలందరినీ కనీసం ఎక్కడ వదిలేశారు? చంపిపాలెంలోనే. ఎందుకు వదిలేశారు? టైం పాస్. ఎందుకు? ఊరికే డేటింగ్ అంటే సాధ్యం మేమే. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి అంటే? డేటింగ్ మేమే. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమన్నా, మీరా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి. అంటే నీ 1,00,000 రూపాయల కోసం ఇప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? మీ ఆవిడ తీసుకెళ్లి శవాల దగ్గర డబ్బు కొట్టుకోండి. డేటింగ్ చేసుకుంటా మన మాధవ్ తీసుకెళ్దాం. దయచేసి ఇలాంటి వాళ్ళు రావద్దండి. నెక్స్ట్ రాబోతున్న జంట ముసలమ్మకు చెవుడు, ముసలాడు మాట్లాడలేడు. అయినా సరే 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి మన ముందు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య.